రుద్రంగి మండల కేంద్రంలోని 4వ వార్డులో ఎంపీ బండి సంజయ్ నిధులతో ఏర్పాటు చేసిన బోరు మోటార్ను స్థానిక ప్రజలతో కలిసి బీజేపీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు కరుణావతుల వేణు మాట్లాడుతూ 4వ వార్డులో తాగునీటి సమస్య ఉందని వార్డు ప్రజలు కోరగానే స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపీ బండి సంజయ్ బోరు మోటార్ను మంజూరు చేయడం సంతోషకరమని అన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ప్రజలు అడగడమే ఆలస్యంగా అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ఎంపీ బండి సంజయ్కి ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయానికి తాగునీటికి కొరత రాకుండా ఎల్లంపల్లి నీళ్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గండి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మల్యాల శ్రీనివాస్, ట్రెజరర్ తలపల్లి బాలకిషన్ రావు, అల్లూరి అశోక్ రెడ్డి, నేవూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మాకు నీళ్లకు చాలా ఇబ్బంది ఉంది, బాగా బాధపడ్డాము నీళ్ళ గురించి. మాకు నీళ్లు కావాలని బండి సంజయ్ అన్నను వేడుకుంటే నీళ్ళు ఇచ్చిండు, మాకు ఇదే సంతోషం. కానీ బండి సంజయ్ అన్న గారికి ఒకసారి గుర్తు చేయడం ద్వారానే అరే తప్పకుండా వాళ్ళకు రిగ్గేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ రిగ్గేయడం జరిగింది. అలాగే ఎప్పుడైనా కానీ రుద్రంగిలో ఏ కష్టం వచ్చినా ఇటువంటి రిగ్గు ఎక్కడ నీళ్ళకి ఇబ్బంది ఉన్నా కానీ నేను ముందుంటా, భారతీయ జనతా పార్టీ ముందుంటుంది అని బండి సంజయ్ గారు అలాగే వికాసరావు గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ బోరు వేయడం, పుష్కలంగా నీళ్లు వాడడం చాలా సంతోషదాయకం. అలాగే రుద్రంగిలో ఇప్పుడు ఎండాకాలం, ఎందుకంటే నాగరిసెలో నీళ్లు లేవు కాబట్టి నీటి కొరత ఇంకా రానున్న కాలంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సాగునీటికే కాదు తాగునీటికి కూడా కొరత వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ స్థానిక ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా నాగరిసెర్లకు నీళ్లు తీసుకురావాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇక్కడ రిగ్గేషన్లు కావచ్చు, చాలా ప్రాంతాలలో ఇంకా నీటి కొరత చాలా ఉంది, వ్యవసాయానికి కూడా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టులో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, కానీ ఎత్తిపోతల ద్వారా పేరుకే పైప్ లైన్ వేసారు తప్పించి 1-2 సార్లు అట్లా నామమాత్రంగా నింపిన్లు తప్పించి చెరువు నింపిన దాఖలాలు లేవు. కానీ స్థానిక ఎమ్మెల్యే గారు దీని గురించి శ్రద్ధ వహించాల్సిన బాధ్యత తప్పకుండా మీ మీద ఉందని మేము బీజేపీ పార్టీ మండల శాఖ తరఫున మీకు గుర్తు చేస్తున్నాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నాగర్ చెరువు రింపాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారిదే ఉందని మేము విన్నవించుకుంటున్నాం. రుద్రంగి 4వ వార్డు ప్రజల విన్నపము మరియు వాళ్ళ కష్టం మరి వర్ణనాతీతం. ఇక్కడ నీళ్లు లేక అరగోస పడుతుంటే అయ్యా మాకు ఒక బోరు ఇప్పించండి అని చెప్పేసి మా రుద్రంగి మండల శాఖని వాళ్ళు ఆశ్రయించి వాళ్ళు మాకు విన్నపించడం జరిగింది. మరి ఇదే సమస్యని మేము గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ బండి సంజయ్ అన్న గారు, అయ్యా మా పరిస్థితికి ఇది మా వార్డు 4వ వార్డులో నీటి కొరత ఉందన్నయ్య, దయచేసి ఒక్కసారి వాళ్ళ ప్రాబ్లమ్ని మీరు చూడండి అని చెప్పేసి నేను గత కొన్ని ఫోటోలు కూడా వీడియోలు కూడా చూపించడం జరిగింది. అందుకు తక్షణమే వాళ్ళకి బోరు శాంక్షన్ చేయమని చెప్పేసి ఎంపీ నిధులు బోరు వేయించడం జరిగింది. గౌరవ బండి సంజయ్ అన్న గారు ఎప్పుడు కానీ నేను మీకు అండగా ఉంటా, ప్రజలకి అండగా ఉంటా, ఏ అభివృద్ధి కానీ సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజీ వ్యవస్థ అయితేనేమి, లైటింగ్స్ అయితేనేమి, ఏ విషయంలోనా మీకు నేను అండగా ఉంటా, అభివృద్ధి చేస్తా అని చెప్పేసి వారు ముందుకు రావడం జరిగింది. మరి ఇదే విధంగా రానున్న రోజులలో ఎక్కడైతే సీసీ రోడ్లు లేక, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఉన్నదో వారు మాకు విన్నవిస్తే ఏ వార్డులో సరైన పార్టీలకు అతీతంగా గ్రామంలో అభివృద్ధి చేయడమే బీజేపీ లక్ష్యం. పేదల పక్షాన నిలవడం అన్నది బీజేపీ పార్టీ సిద్ధాంతం. మాకు ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అభివృద్ధి అనేది రుద్రంగిలో అభివృద్ధి అనేది ముఖ్యము. ప్రతి ప్రజలు గోసపడకుండా చూడడం ఈ భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున మేము బాధ్యత తీసుకొని ఎక్కడ ఏ సమస్యను ఉన్నా తీర్చే బాధ్యత మా పైన ఉందని చెప్పేసి మేము ప్రజలకు మేము చెప్పడం జరిగింది. ఈ బోర్ను శాంక్షన్ చేసి మోటారు బిగించి వారికి నీటి సమస్య తీర్చినందుకు గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ అన్న గారికి వినమ్రంగా నమస్కరించి చెప్పడం జరుగుతుంది.